జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సార్ నమస్తే. నమస్తే. కరీంనగర్‌లో ఒక హృదయ విదారకరమైన సంఘటన జరిగింది. చాలా దారుణం అని చెప్పొచ్చు. అంటే కాలపారాయణ ఆరకముందే ఒక నవవధువు చనిపోయింది. ఇంక ఆమె ఎవరు? అవి ఎందుకు జరిగింది సార్? ఇప్పుడు దాకా కన్నీటి కథ అని చెప్పొచ్చు. ఇది బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే పెళ్ళై 3 రోజులు బుధవారం పెళ్ళయింది, ఫ్రైడే చనిపోయింది. సో అది కూడా భర్త కళ్ళ ముందే చనిపోవడం, భర్త కూడా విలవిల్లాడటం. సో ఇవన్నీ దృశ్యాలు టీవీలో వైరల్ అవుతున్నాయి. పైగా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరు కూడా చాలా అందంగా కూడా ఉన్నారు. అమ్మాయి అదేదో పత్రిక రాసినట్టుగా పెళ్లి పుస్తకం మొదలయ్యి చదువు పుస్తకానికి వెళ్ళింది. సో అంటే పెళ్లి పుస్తకం చదువు పుస్తకం అని రాశారు వాళ్ళు. అంటే ముఖ్యంగా ఈనాడు రాసింది. వాళ్ళు ఏంటంటే చావులను కూడా రైమింగ్ గా రాస్తుంటారు. సో అది చెప్పడానికి చెప్పిన అంటే చాలా మీడియా ఎలా ఉంటదంటే చావులో కూడా వీళ్ళు తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. చావును ఉపయోగించారు. పెళ్లి పుస్తకం చదువు పుస్తకం అని రాశారు వాళ్ళు. అంటే అర్థం ఏంటంటే ఈమె పెళ్ళయింది. పెళ్ళైనాక ఆల్రెడీ ఆమె డిగ్రీ పాస్ అయింది. ఇప్పుడు పీజీ ఎంట్రన్స్ ఉంది. పీజీ ఎంట్రన్స్ రాయడానికి వెళ్ళింది. అంటే పెళ్లి పుస్తకం అనేది సినిమా. యాక్చువల్ పెళ్లికి పుస్తకానికి సంబంధం లేదు. సినిమా పెళ్లి పుస్తకం అని వచ్చింది. దాన్ని ఇక్కడ యాడ్ చేసి చదువు పుస్తకం అని రాశారు. సో విషయం ఏంటంటే ఆమెకి పెళ్ళయింది, బుధవారం అయింది. ఫ్రైడే ఎంట్రన్స్ ఉంది, పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సింది. దాంతో ఆమె నేను రాస్తానంటే హస్బెండ్ కూడా ఒప్పుకున్నాడు. ముందే పెళ్లికి ముందే చెప్పింది, నేను పెళ్ళైనాక కూడా చదువుకుంటాను అని చెప్తే అతను కూడా ఒప్పుకున్నాడు. సో వీళ్ళది యాక్చువల్గా ఏంటంటే కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో రొక్మాపూర్ అనే విలేజ్ ఈ అమ్మాయిది. ఈ అబ్బాయిదేమో జగిత్యాల జిల్లాలో గొల్లపల్లి మండలం లొత్తుకూరు అనే విలేజ్. సో చిరుతర్ రాజు అబ్బాయి పేరు, అమ్మాయి పేరు అఖిల, 22 ఏళ్ళు. సో ఈ రాజు పెళ్లి కొడుకే ఆమెను బైక్ మీద కాలేజీకి తీసుకొచ్చాడు. అది వచ్చి తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో ఉండే కాలేజీ. అక్కడ పీజీ ఎంట్రన్స్ ఉంది. సో బైక్ లో తీసుకొచ్చారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చేయండి అన్నారు, అఖిల వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఎందుకంటే 16వ తేదీ ఏదో వాళ్ళ ఫెస్టివల్ ఉంది. సో అది చేసుకున్నాం, ఎట్లాగే ఎగ్జామ్ కూడా రాస్తావు కాబట్టి సెలబ్రేట్ చేసుకుందాము, మీరు ఇంటికి వచ్చేయండి అని అల్లుడితో కూడా చెప్పారు. సరే అని అల్లుడు కొత్తగా పెళ్ళైన భార్యను తీసుకొని కాలేజీకి వెళ్ళాడు. కాలేజీలో దించాడు. ఆ అమ్మాయి ఎగ్జామ్ బాగా రాసింది. బాగా రాసినాక మళ్ళీ బైక్ లో బయలుదేరారు. 11-15 నిమిషాలకి రిటర్న్ వస్తున్నారు. కరీంనగర్ అవుట్స్కట్స్ లో ఎల్ఎండి అనే కాలనీ ఉంది. ఆ ఎల్ఎండి కాలనీ దగ్గర వెళ్తుంటే హైదరాబాద్ నుంచి కరీంనగర్ కి వస్తున్న ఒక లారీ చాలా వేగంగా వచ్చి వెనక నుంచి ఢీ కొట్టింది. ఎప్పుడైతే వెనక నుంచి ఢీ కొట్టిందో ఇద్దరు పడిపోయారు. ఇతనికేమో స్వల్ప గాయాలు తగిలి ఇతను ఇటుపక్క పడిపోయాడు రోడ్డుకి పక్కన. ఈ అమ్మాయి రోడ్లోకి పడింది. పడగానే ఈ వేగంగా వస్తున్న లారీ ఆపుకోలేకపోయాడు. వాడు ఆ అమ్మాయి తల మీద చక్రం ఎక్కించి టైర్ ఎక్కిచ్చేసాడు. సో చనిపోయింది ఆమె కళ్ళ ముందు. 2 రోజులు పెళ్ళైన భార్య చనిపోతుంటే ఇతను ఏమి చేయలేని ఒక హృదయదారకంగా ఏడుస్తున్నాడు అని చెప్తున్నారు. సో ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే ఈ నేపథ్యంలో ఏంటంటే అసలు ఈ స్టోరీ ఎందుకు చెప్పుకోవాలంటే, మామూలుగా ఇది రోడ్డు యాక్సిడెంట్, ఒక కాళ్ళపార అని ఆరని ఒక నవవధు ఇలాగ చనిపోవడం అనేది ఎవరికైనా కూడా డైజెస్ట్ కాని విషయం. అయితే ఈ సందర్భంగా మనం టేక్ అవే ఏంటి స్టోరీలు అంటే యాక్సిడెంట్లు. యాక్సిడెంట్లు అనేవి ఇండియాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ రేట్ ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి అనమాట. ఎందుకంటే మనకి అనేక కారణాలు ఉన్నాయి, అవి కూడా నేను డిస్కస్ చేస్తాను. మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎయిర్వేస్ హైవేస్ అని ఉంటుంది మినిస్ట్రీ. మన గడ్కరీ ఉంటాడు దీని మంత్రి. వాళ్ళ లెక్కల ప్రకారం చూస్తే 4,60,312 యాక్సిడెంట్లు రఫ్ గా పర్ ఇయర్ జరుగుతుంటాయి. ఇది వచ్చి 2022 లెక్కలు. పెద్దగా తేడా లేదు, అటు ఇటు ఇంకా పెరుగుతున్నాయి కానీ తగ్గలేదు. ఇందులో 168,491 మంది చనిపోతున్నారు. అంటే రఫ్ గా 170,000 మంది పర్ ఇయర్ ఇండియాలో యాక్సిడెంట్లలో చనిపోతున్నారు. ఒక 4,43,000 మందికి పైన గాయపడుతున్నారు. కాళ్ళు పోయిన వాళ్ళు, చేతులు పోయిన రకరకాలుగా ఉన్నాయి. ఇది ఎక్కువగా రూరల్లోనే జరుగుతుంది.
రూరల్లో 70% యాక్సిడెంట్లు రూరల్లో జరుగుతాయి. ఎందుకంటే రోడ్స్ బాగా లేకుండా ఉండడం, ట్రాఫిక్ రూల్స్ ఫాలో కాకపోవడం ఎక్కువగా రూరల్లో జరుగుతుంది. హైవేల్లో కొంతవరకు బెటర్. హైవేల్లో నేషనల్ హైవేస్ లో జరిగే యాక్సిడెంట్, మొత్తం యాక్సిడెంట్లలో నేషనల్ హైవేస్ లో జరిగేది 2% మాత్రమే. కానీ డెత్ అక్కడ ఎక్కువ ఉంది. డెత్ 30%. ఈ 2% యాక్సిడెంట్ లోనే మొత్తం డెత్ల్లో 30% నేషనల్ హైవేలో జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఒక కారు వెళ్తుంది, కారు పోయి ఆగిన లారీని గుద్దింది అనుకో, కారులో ఉండే వాళ్ళందరూ చనిపోతారు. అది డెత్ రేట్ ఎక్కువ. అక్కడ యాక్సిడెంట్లు తక్కువే. ఓవరాల్ యాక్సిడెంట్లు 2% నేషనల్ హైవేలు, కానీ డెత్ రేట్ ఎక్కువ. అట్లాగే రాష్ట్రాల వారీగా చూసుకున్నప్పుడు ఫస్ట్ ఎక్కువగా చనిపోతుండేది ఉత్తరప్రదేశ్. 22,595 మంది ఉత్తరప్రదేశ్ లో చనిపోయారు. అట్లాగే తమిళనాడు నెక్స్ట్ 17,884, తమిళనాడు సెకండ్ హైయెస్ట్. ఏపీ తీసుకుంటే 7,904 మంది చనిపోయారు. 20,359 యాక్సిడెంట్లు జరిగాయి. తెలంగాణ తీసుకుంటే యాక్సిడెంట్లు ఎక్కువే, 21,619 ఏపీతో పోలిస్తే యాక్సిడెంట్లు ఎక్కువ, కానీ డెత్లు ఏపీతో పోలిస్తే కొద్దిగా తక్కువ. 7,900 అక్కడైతే ఇది 7,559 మంది అనమాట తెలంగాణలో. సో దాని తర్వాత మనకి కార్ల బైకులతో పోలిస్తే బైక్ పెడెస్ట్రియన్, వాకర్స్ బైకర్స్ వీళ్ళిద్దరు ఎక్కువ చనిపోతున్నారు. బైకర్స్ మొత్తం యాక్సిడెంట్లలో 44.7%, అంటే 45% యాక్సిడెంట్లు బైకుల్లో నుంచి జరుగుతున్నాయి. అంటే వల్నరబుల్ బైక్లే. ఎందుకంటే వాళ్ళు ఎవరు వచ్చి గుద్దినా వీళ్ళు పడిపోతారు ఈజీగా. గుద్దడం కూడా ఈజీగా. మనకి కారును గుద్దితే కనీసం ప్రాణాలు పోవు. మనకి నేషనల్ హైవేలోనే కార్ యాక్సిడెంట్లలో ప్రాణాలు ఎక్కువ పోతాయి, ఎందుకంటే విపరీతం వేగంతో పోతుంటారు. ఇక్కడ అంతా సిటీల్లో యాక్సిడెంట్లు జరిగినప్పుడు 4 వీలర్స్ లో చనిపోయే రేటు తక్కువ. 2 వీలర్స్ వాళ్ళు టక్కన చనిపోతారు. ముఖ్యంగా హెల్మెట్లు పెట్టుకోకుండా, ఒక హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్లనే 75,000 మంది బైకుల్లో చనిపోతున్నారు పర్ ఇయర్ కి. అదే బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల, నేషనల్ హైవే రూట్ లో బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల కార్లలో పోయే వాళ్ళు 21,000 మంది చనిపోతున్నారు. ఎంత చెప్పినా కూడా ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా హెల్మెట్లు పెట్టుకొని ఉంటే ఆమె బతికేదేమో తెలియదు మనకి. అంటే హెల్మెట్ ఉన్నా కూడా కారు దాని మీదకి వెళ్తే చనిపోయి ఉండొచ్చు చెప్తున్నా. అంటే కనీసం కొంతవరకు ఉండేది. సో 75,000 మంది చనిపోతున్నారంటే ప్రధానంగా హెల్మెట్లు క్యారీ చేయట్లేదు మన వాళ్ళు. ఎన్ని చెప్తున్నా పట్టించుకోవట్లేదు. సో కారణాలు చూసుకుంటే 71.2% ఓవర్ స్పీడ్ వల్లే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అనేది మినిస్ట్రీ మనకు చెప్పింది. అంటే ఓవర్ స్పీడ్, ఇప్పుడు ఈ లారీ కూడా అదే కదా, ఓవర్ స్పీడ్ లేకపోతే వీళ్ళని గుద్దుండాల్సింది. గుద్దిన బ్రేక్ వేయగలుగుంటారు కంట్రోల్డ్ స్పీడ్ ఉంటే. ఓవర్ స్పీడ్ వల్ల గుద్దినా కూడా అతను ఆపుకోలేని పరిస్థితి. సో ఎక్కువ మనకి హరికృష్ణ చనిపోయినా, వాళ్ళ అబ్బాయి జానకిరామ్ చనిపోయినా వీళ్ళందరూ ఓవర్ స్పీడ్. రెండోది ఏంటంటే బాగా డ్రైవింగ్ వచ్చిన వాడికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. డ్రైవింగ్ రాను నా బోటోళ్ళకి ఏంటంటే జాగ్రత్తగా వెళ్తాం, కానీ వీళ్ళకి ఏంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ. నేను చాలా మందిని చూసా ఇలా బాటిల్ ఇలా తీసుకోవడం, ఇట్లా తాగుతూ డ్రైవ్ చేస్తారు. ఒక ఆయన ఏదో మెసేజ్ ఇస్తూ డ్రైవ్ చేశాడు, మెసేజ్ పెడుతూ 120లో పోతున్నాడు ఇట్లా పట్టుకొని మెసేజ్ పెడుతూ. అంటే వాళ్ళు ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అట్లా వెళ్తారు. వీళ్ళ వల్లనే ఎక్కువ యాక్సిడెంట్లు, నెగ్లిజెన్స్. సో హై స్పీడ్ అనేది 70%. దాని తర్వాత డ్రంకన్ డ్రైవింగ్, ఎక్కువ మంది తాగి, ముఖ్యంగా లారీలో వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో రావాలి, ఫిజికల్ గా మెంటల్ గా శ్రమ ఉంటుంది, వాళ్ళు తాగి రావడం. ఆ తర్వాత సెల్ ఫోన్ వల్ల కూడా ఎక్కువ బైకర్స్ సెల్ ఫోన్ వల్ల ఈ మధ్య చనిపోతున్నారు. ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం, వాళ్ళు మెసేజ్ ఇస్తూ బైక్ డ్రైవ్ చేస్తా ఉండే వాళ్ళని కూడా చాలా మంది చూస్తున్నాం. ఈ మధ్య క్విక్ కామర్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి వాళ్ళు కూడా ఫోన్ చూసుకుంటా డ్రైవ్ చేయాలి. సడన్ గా ఆపుతాడు, మెసేజ్ వస్తుంది కదా, స్పీడ్ గా పోతుంటే ఆపుతాడు. మనం కూడా ఆపాలి కదా కారు. పక్కన మనం ఇటుపక్క ఏడన్నా చూస్తా ఉన్నా ఉంటే గుద్దేస్తాం. సో అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి. ఆ తర్వాత పూర్ రోడ్డు మెయింటెనెన్స్. రోడ్లు మనకి ముఖ్యంగా రూరల్ రోడ్స్ లో ఎక్కువ యాక్సిడెంట్లు కావడానికి రోడ్డు మెయింటెనెన్స్ కూడా చూసాం. జగన్ పీరియడ్లో ఎంత ఘోరంగా ఉన్నాయి రోడ్స్ చూసాం. ఎందుకంటే వీళ్ళు ఈ మధ్య ఈ ఉచిత పథకాల వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మిగతా వాటికి బడ్జెట్ లేకుండా జనాలకి ఇకపోతే ఓట్లు వేయరు అని చెప్పి దీనికి డైవర్ట్ చేయడం, ఆ ఫండ్స్ కూడా అనేది మనం అన్ని ప్రభుత్వాల్లో చూస్తున్నాం. సో
తర్వాత వెహికల్ మెయింటెనెన్స్ కూడా, అంటే టైం అయిపోయినా కూడా వెహికల్స్ నడుపుతా ఉండడం, అవును. ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఈ రీజన్స్ లో మేజర్ గా జరుగుతుంది. అందుకనే ఇలాంటి హృదయ విదారకమైన అనేక సంఘటనలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.